వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గుంజేడ్లో కొండచిల్వ హల్చల్. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు. జలాశయం 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత. నిద్రమత్తులో ఇంటి గోడపైకి కారు ఎక్కించిన వ్యక్తి. శ్రావణ మాసం ప్రారంభం సందర్భంగా హన్మకొండలోని చారిత్రాత్మకంగా ప్రసిద్ధిగాంచిన వేయిస్తంభాల దేవాలయంలో భక్తుల సందడి. సీమంతం పోస్టర్ రిలీజ్ చేసిన నిర్మాతల మండలి. ఇక వివరాల్లోకి వెళ్తే, బనకచెర్ల మీటింగ్కి పోను అని రేవంత్ రెడ్డి అన్నారు. అక్కడ నుండి చంద్రబాబు ఏం మాట్లాడుతున్నావు అనగానే తెల్లారేసరికి ఉరుక్కుంటూ పోయి సంతకం పెట్టి వచ్చిండు. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చి తిరుగు వలసలు వచ్చేలాగా చేసి కేసీఆర్ అన్యాయం చేశాడంట. చంద్రబాబు ఏమో న్యాయం చేశాడు అని దేశపతి శ్రీనివాస్ అన్నారు. బనకచెర్ల మీటింగ్ కు పోను అన్నాడు. తెల్లారు అక్కడి నుంచి గొలుసు గుంజిండు చంద్రబాబు. ఏమో ఎక్కువ మాట్లాడుతున్నాడు. తెల్లారు వరకు ఉరికి అక్కడ కూర్చొని బాంచని కాల్మొక్త ఏం చేయమంటావు? సంతకం పెట్టు, కమిటీకి సంతకం పెట్టొచ్చు. బనకచెర్ల గోదావరి నీళ్లు రాసిచ్చొచ్చిండు. ఏమంటాడు? పాలమూరుకు పోయి పాలమూరుకు కేసీఆర్ ఏమో అన్యాయం చేసిండట. ఇది పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చి తిరుగు వలసలు వచ్చేటట్టు చేసి పాలమూరుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నాట్లేసేటందుకు ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చేటట్టు పాలమూరును అభివృద్ధి చేసిన కేసీఆర్ ఏమో అన్యాయం చేసిండట. చంద్రబాబు న్యాయం చేసిండట. రేవంత్ మాట్లాడుతాడు. చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తాడయ్యా, మీరు సహకరించండి. సహకరిస్తాడా చంద్రబాబు నాయుడు? ఆ చంద్రబాబు పంపిన సంచులతోనే కదా ప్రభుత్వాన్ని కులగొట్టాలని చూసి కరెక్ట్ చెప్పిండు. సంచులు పంపుతాడు, సంకనాకిస్తాడు. ఆ చంద్రబాబు దగ్గర సంతకం పెట్టొచ్చు. బనకచెర్లకు నేను ఆ మీటింగ్ కు పోను అని అబద్ధమాడిండు. శ్రావణ మాసం శుక్రవారం అంటే ప్రతి ఏటా 4 వారాలు అత్యంత భక్తి శ్రద్ధలతో మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేసి తమ మాంగళ్య బలం పెరుగుతుందంటూ విశ్వసిస్తారు. ఇందులో భాగంగా ఈ శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు రావడం శుభప్రదంగా భావిస్తున్నారు. మహిళలకు ఎంతో పవిత్రమైన మాసంలో మహిళలు పాటించే వ్రతాలన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలోనే కావడంతో వరంగంలోని అన్ని అమ్మవార్ల ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల సందడితో ఓరుగల్లు దేవాలయాలు అమ్మవార్ల నామస్మరణలతో మారుమోగుతున్నాయి. సౌభాగ్యాన్ని ప్రసాదించే ఈ మాసంలో వరలక్ష్మి వ్రతాలకు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మి వ్రతం ఆచరించడంలో వరంగల్కు పెట్టింది పేరు అని చెప్పుకోవచ్చు. నిండు ముత్తైదువులు వరలక్ష్మి వ్రతంలో సామూహికంగా కూర్చొని వేద పండితుల వేద మంత్రోచ్చరణ నడుమ కొనసాగిస్తున్న శ్రావణ మాస మహోత్సవాలు వరంగల్లో ఆధ్యాత్మిక శోభ కొనసాగుతుంది.
గుడి శుభ్రంగా స్టార్ట్ చేయండి. ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం. ఈరోజు హండరోడ్లోని సంతోషమాత దేవాలయంలో ఉదయం అమ్మవారికి 5 గంటల నుండి మన వారము ఉదయం 5 గంటలకి అమ్మవారికి అభిషేకం, 5 గంటల 15 నిమిషాలకు అలంకరణ చేయడం జరిగింది. ఆ రోజు అమ్మవారికి సహస్ర అంటే 1000 రూపాయలతో అమ్మవారికి అష్టాభిషేకం, వివిధ రాఖీలతో అమ్మవారికి అలంకరణ చేసి ఆ రాఖీలు కూడా ప్రతి ఒక్క భక్తులకి అమ్మవారి యొక్క రక్షాబంధనగా భావించి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క రక్షాబంధన తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లా బనగనపల్లి మండలం నందనవరంలో వెలిసిన చౌడేశ్వర దేవి అమ్మవారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా జరిగే పుట్టినరోజు వేడుకల్లో భక్తులు తెల్లవారుజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకారం, ఆలయ ఆవరణలో హోమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఏర్పాట్లను ఆలయ ఈవో మరియు డెవలప్మెంట్ చైర్మన్ పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బనగనపల్లి సీఎం మంజునాథ్ రెడ్డి పోలీస్ బందోబస్తును పర్యవేక్షించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో స్థానిక సుల్తానాబాద్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులు గాయత్రి, లక్ష్మీ ప్రసన్న సింధుజులకు 3000, 2000, 1000 రూపాయల నగదు పురస్కారం అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఎంఈఓ రాజయ్య హాజరయ్యారు. పలువురు మాట్లాడుతూ ఎస్ఎస్సిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం బాసర, మద్రాస్ వంటి ఐఐటి కళాశాలలో చదువుకునే అవకాశం కల్పిస్తుందని, విద్యార్థులు చక్కగా చదువుకుని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని వారు సూచించారు. మండల స్థాయిలో ప్రథమ, తృతీయ స్థానాలు పొందినది ముగ్గురు కూడా గర్ల్సే కావడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. మరి వీళ్ళందరికీ కూడా లయన్స్ క్లబ్ వారు ఎడ్యుకేషన్ ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సన్మాన కార్యక్రమం మరియు క్యాష్ ప్రైజ్ ఇవ్వడం చాలా అభినందనీయమైన విషయము. మరి అట్లాగే ఈ విద్యా సంవత్సరం కూడా ఈ విషయాన్ని, ఈ సన్మాన కార్యక్రమాన్ని ఇన్స్పైర్ గా చేసుకొని మిగతా విద్యార్థులందరూ కూడా బాగా చదువుకొని మంచి మెరిట్ పొందాలని కోరుతున్నాను. 10th క్లాస్ లో మంచి మెరిట్ పొందినటువంటి విద్యార్థులకు ప్రభుత్వం అనేక రకాలైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నది.
IIIT బాసరలో 10th క్లాస్ మెరిట్ తోనే సీట్ రావడం జరుగుతుంది. దాంట్లో ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, అదేవిధంగా 4 సంవత్సరాల ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది ప్రభుత్వం ఉచితంగా కల్పించడం జరుగుతున్నది. అదేవిధంగా సుమారుగా వారికి హాస్టల్ తర్వాత ఎడ్యుకేషన్ ఎవ్రీ ఇయర్ కట్టేటువంటి ఫీజును మనం చూసినట్లయితే సుమారు ఒక 20 లక్షల రూపాయలు వాళ్ళకు మిగులుతాయి. ప్రైవేట్ లో ఇంజనీరింగ్ తర్వాత సుల్తానాబాద్ మండలంలో పూసాల గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివి మండలంలోనే టాపర్ మార్కులు సంపాదించిన మూలగడ్డ గాయత్రి ఫస్ట్ మండలంలో టాపర్గా మా పూసాల గ్రామానికి చెందిన అమ్మాయి. అదేవిధంగా సుల్తానాబాద్ గర్ల్స్ హై స్కూల్ నుంచి సెకండ్గా, మరి అదేవిధంగా కనుకుల గవర్నమెంట్ హై స్కూల్ నుంచి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ నుంచి థర్డ్గా, వీరు ముగ్గురిని కూడా ఇక్కడ సుల్తానాబాద్ మండలంలోని పూసాల స్కూల్ లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి మన ఎంఈఓ గారిని ముఖ్య అతిథిగా పిలిచి వారికి సన్మానం చేస్తూ మొదటి టాపర్కు 3,000 రూపాయలు, అదేవిధంగా సెకండ్ వన్ 2,000, అదేవిధంగా థర్డ్ వన్ 1,000 రూపాయలు వారికి సన్మానం చేసి ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకంటే ఈ డబ్బులు ఇవ్వడం అనేది ఏదో కాదు, రేపు అందరూ మహిళలే ముందు పోతున్నారు, మా యువకులు కూడా ముందు కలిసి రేపు రాబోయే కాలం లోపల మేము కూడా మహిళలు గట్టిగా చదివి మేము కూడా ఇలాంటి ప్రైజులు సాధిస్తామని మా యువకులు కూడా ముందుకు రావాలని ఎంకరేజ్మెంట్ కొరకని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎవరో ఈ 3,000 లాగానే 2,000 లాగానే వాళ్ళకేమో సరిపోదు, కాకపోతే ఆ అమ్మాయి కూడా ఉద్యోగం రాలేదు. నేను ఇంటర్మీడియట్ కూడా బాగా చదివి మండలంలోని పూసాల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోనే అత్యుత్తమ మార్కులు సాధించిన 3 విద్యార్థులకు ఈరోజు డిస్ట్రిక్ట్ చీఫ్ కోఆర్డినేటర్ లైన్ వలస నీలయ్య గారి సహకారంతో మరి ఆ 3 డాక్టర్లు కూడా విద్యార్థులే కావడం నిజంగా గర్వకారణం. వారికి వరుసగా మొదటి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థినికి 3,000, తర్వాత రెండవ విద్యార్థినికి 2,000, థర్డ్ ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు 1,000 రూపాయలు నగదు పారితోషికంగా ఈరోజు లైన్ వలస నీలయ్య గారి చేతుల మీదుగా ఎంఈఓ రాజయ్య గారి సమక్షంలో మరియు పూసాల స్కూల్ అధ్యాపక బృందం మరియు లయన్స్ క్లబ్ ప్రతినిధుల సమక్షంలో ఈరోజు వారికి ఈ నగదు పారితోషికాన్ని అందజేయడం జరిగింది. ముఖ్యంగా వారు సాధించినటువంటి మండలంలో అత్యుత్తమ వారు మార్కులు సాధించి గొప్ప స్కూల్కే గర్వకారణంగా నిలిచి వారి తల్లిదండ్రులు కూడా తలెత్తుకొని తిరిగేలా వారు చెప్పుకునేలా ఈరోజు ఈ కార్యక్రమంలో ఆ విద్యార్థులు సాధించిన ఘనతకు మా తరఫున మరియు స్కూల్ యాజమాన్యం తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ పూసాల స్కూల్లో స్కూల్ ఫస్ట్ ప్రైజ్, సెకండ్, థర్డ్ 3కి ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం మనలో జరపాలని చెప్పి చాలా కష్టపడి మీరు కూడా వీళ్ళందరి లెక్క మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. కాకినాడ జిల్లా గండపల్లి మండలం మురారి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర కాకతీయ కళ్యాణ మండపం పామ్ ఆయిల్ తోటల విస్తరణ మహోత్సవం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ, పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహించాయి. రైతులకు ఆయిల్ ఫామ్ మొక్కలను ఉచితంగా పంపించేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పామ్ ఆయిల్ మొక్కలు నాట్లు మాట్లాడారు. ఎందుకంటే ఎన్నింటికీ కూడా ప్రతి ఫ్యాక్టరీ ఇండస్ట్రీకి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి. అంటే మీ దగ్గర నుంచి అంటే పర్సెంటేజ్ అని చెప్పేసి సిఎస్ఆర్ ఫండ్స్ అని చెప్పేసి మీరు పక్కన పెడతారు. వాటిని ప్రజోపయోగాలతో మీరు వినియోగిస్తారు. ఆ సిఎస్ఆర్ ఫండ్స్ మీరు రైతాంగ క్షేమం కోసం ఉపయోగిస్తే బాగుంటుందని ఇది రైతులకు కావచ్చు కాబట్టి వాళ్ళ క్షేమానికి ఉపయోగిస్తే బాగుంటుందన్నది నా ఆలోచన. ఇటువంటి పాజిటివ్ ప్రకటన చేయాలని వచ్చినప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ ఇటువంటి
ఈ పామాయిల్ దాని మీద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి సబ్సిడీ అయితే 69,000 రూపాయలు ఒక్కొక్క హెక్టార్కి ఇవాళ సబ్సిడీ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాం. సుమారు దగ్గరగా 40,000 ఇంకా చంద్ర కూడా ఉన్న గతంలో మీరు ఏదైతే ఇంటర్ క్రాప్ చేసుకున్నారో 5,200 సంవత్సరాలకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. అది వెనక్కి 4 సంవత్సరాలు తీసుకుంటే 21,000 దాకా ఉండేది. దాన్ని గత ప్రభుత్వం ఇవ్వలేదు. సరే ఆ ప్రభుత్వం యొక్క విధానం ఇవాళ దాని గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా దుబ్బ తీగలకుంట చెరువు నిండి పంట పొలాలు మునిగి ఆరుగాలం చేసిన కష్టం నీటిపాలైందని సుద్దల గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు చెరువు తూమును మూసివేయడంతో నీటి రాకపోకలకు అంతరాయం ఏర్పడి పొలాల్లోకి బ్యాక్ వాటర్ వచ్చి పంట పొలాలు మునిగి తీవ్రంగా నష్టపోతున్నామని, వ్యవసాయ బావులు కూలిపోయి సుమారు 10 మంది రైతులు 15 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని సంబంధిత ఇరిగేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు చర్య తీసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. చూడే నువ్వు కర్రాని చూడు. ఓకే అక్కడ బాగా పాతాళంగా రాగట్లా నువ్వు ఎన్ని మొత్తాన్ని గడ్డవరమైంది మన బాయ్ చూద్దాం. బాయి కూలిపోతున్న బాయిలు చనిపోతున్న రాయి అర్థమే. ఇప్పుడు జగకుండా ఉడికాత కనబడుతుంది. అది మునుగుతే కథమే వినదు మొత్తం ఇట్లా కవర్ చేస్తుంది. కవర్ చేసి వాటర్ బ్యాక్ వాటర్ మొత్తం ఇంకా తీస్తానా వీడియో? ఇప్పుడు రాకేష్ గాడ తాగుతుంటాడు ఆడేనా అది ఉండదు ఎవరెవరు అవతల పడుతుంది రావు మాడుతుంటే అది ఏంటి ఇంగ్లీష్ అలా అవి ఏంటి వాళ్ళ బొమ్మలు కావచ్చు. బొమ్మలు కాదన్నా ఎప్పుడైనా జిల్లూరు ఖర్చు బొమ్మే గ్రామం ఆడెవడే ఆడికి చూస్తాను అప్పు చేస్తాను అప్పటి నుంచి అటు దింపిండు ఇటు దింపిండు బండి మన ర్యాంప్ కాడ. ఎన్ని ఎకరాలు ఉంటాయని అందకుంటా విస్తీరు? ఇప్పుడు మీ ఇద్దరు పేరు చెప్పు. ఇంటి పేరు పేరాల. పేరాలు ఎక్కడ ప్రాపర్ సంగనపురం? పేరాల నరేష్. సుద్దాల గ్రామం ఇది. సుద్దాల గ్రామం తిగలకుంట, దుబ్బ తిగలకుంట అంటారు. తిగలకుంటలో ఇది చెరువు. ఈ చెరువు మొత్తం బ్యాక్ వాటర్ మొత్తం పట్టభూమి మొత్తం మునుగుతుంది. 15-20 ఎకరాలు అవుతుంది. ఇది నాటేసిన పొలం అంతా మునిగింది. ఈ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా అత్తారు సుత్తారు పోతారు. అది తూమును ఓలో గుర్తు తెలియని అగంతకులు దాంట్లో బండలేసి మూసేసిర్రు. దీనికి మత్తడి లేదు. మత్తడి ఎక్కిపోవాలంటే ఇంక కాలగడ్డకి ఎక్కుతేనే మత్తడి ఎక్కిపోతుంది. అది ఎక్కువనో పెట్టిర్రు మత్తడి. ఇది ప్రతిసారి ఇది ఒక 10 years నుంచి ఇదే ప్రాబ్లం అవుతుంది. దీన్ని కొంచెం అధికారులు చూసి దీన్ని పట్టించుకోవాలని కోరుతున్నాం. ఈ మత్తడి లేదు ఈ చెరువుకి. దానికి గుర్తు తెలియని వ్యక్తులు ఆ తూమును మోయడం వల్ల బ్యాక్ వాటర్ ఇంత మొత్తంలో మునిగి మా బాయిలు 3 బాయిలు మొత్తం కూలిపోతున్నాయి. ఈ బాయిలో మొత్తం 3 మోటార్లు మునిగినాయి, కూలిపోయినాయి. అల్లనే 3 సార్లు దీనికి చుట్టూ గోడ ఉండే ఆ గోడ కూడా అలానే పడిపోయింది. బ్యాక్ వాటర్ అన్నీ అక్కడ నుంచి పైనుంచి వచ్చిన వరద మొత్తం ఇళ్ళనే వచ్చి 3 సార్లు ఈ 3 మోటార్లు పోయినాయి ఇళ్ళనే. అందులో మోటార్ పోయింది. దీనికి ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారులు అత్తారు పోతారు. ఇది ఒక్కొక్క ఎకరానికి దగ్గర 40,000 దాకా ఖర్చు వస్తుంది. ఇట్లా 15 ఎకరాలు మునుగుతుంది. మేము ఆల్రెడీ ఇట్లా చాలా నష్టపోయినాం. ఈ పొలాలు నాటేసినాక మునుగుతుంది. తూము తీసేవాళ్ళు లేరు. అందులో తీయకుండా ఎప్పుడో నైట్ అత్తరు వేసిపోతారు. దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇట్లా దగ్గర 8-9 సంవత్సరాలు అవుతుంది. ఇలా దాదాపు ఎంతమంది రైతులు ఉంటారు బాధితులు? ఇలా 10 మంది రాకుంటారు.
3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓసీపీ ప్రాజెక్టుకు వెళ్లే దారులతో పాటు పని ప్రదేశాలు బురదమయం కావడంతో డంపర్లు నడవలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో 3 రోజులుగా ఓబీ ప్రొడక్షన్తో పాటు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో స్టాక్ కోల్ను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓసీపీ 5 క్యాలరీ మేనేజర్ అనిల్ గలేబీ మీడియాతో మాట్లాడుతూ గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు బురదగా మారాయని, దీంతో 3 రోజులుగా ఓబీ బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందని వెల్లడించారు. అందరికీ నమస్కారం. మన జీడీకే ఓసీ 5లా పోయిన 4-5 డేస్ నుంచి కంటిన్యూస్ వర్షం తర్వాత డ్రిజ్లింగ్తోని ప్రొడక్షన్ మొత్తం స్టాగ్నెంట్ అయిపోయింది. మన స్టీల్ స్టాండ్ అయిపోయింది. మనకి ప్రొడక్షన్ ఓబీ ప్రొడక్షన్ డైలీ ఆల్మోస్ట్ 80,000 క్యూబిక్ మీటర్స్ వచ్చేదే. తర్వాత కోల్ ప్రొడక్షన్ 10,000 టన్నులు వచ్చేదే. అదే ఓబీ ప్రొడక్షన్ జీరో అయింది. తర్వాత కోల్ ప్రొడక్షన్ కూడా జీరో అయింది. ఉన్న స్టాక్ కోలే 6 నుంచి 7,000 దాకా 8,000 దాకా మనం పంపించడే జరుగుతుంది. ఈ వర్షం ఆగినాక ఇమ్మీడియట్గా ఒక 1 or 2 షిఫ్ట్స్ లోపే మన యథావిధితో మనం డంపర్స్ మన ఆపరేషన్స్ స్టార్ట్ చేయొచ్చు. మన హాల్ రోడ్స్ కూడా చాలా మంచి కండిషన్స్లో ఉన్నాయి. ఈ కంటిన్యూస్ వర్షం వస్తుంది, అందుకనే ఆపరేషన్స్ ఆగిపోయినాయి. అదర్వైజ్ వర్షం వచ్చిపోయినాక విదిన్ 2 అవర్స్లో గ్రిడింగ్ డోజింగ్ చేసి ఆపరేషన్ స్టార్ట్ చేయే పరిస్థితిలో మన హాల్ రోడ్స్ ఉన్నాయి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.